ఒక మాస్ హీరోగా పేరున్న నాగార్జున ఇలాంటి పౌరాణిక పాత్ర చేయటం అప్పట్లో టాలీవుడ్లో ఒక సంచలనం. అన్నమయ్య వంటి భక్త కవి పాత్రలో నటించమని దర్శకుడు రాఘవేంద్రరావు గారు నాగార్జున గారిని అడిగినప్పుడు ఆయన మొదట సంకోచించారు. నేను ఇలాంటి నిగ్రహం ఉన్న పాత్రకు సెట్టవుతానా అని నాగార్జున గారు సందేహించారు. కాని ఆ పాత్రను ఒక ఛాలెంజ్గా తీసుకుని ఆయన అద్భుతంగా నటించి మెప్పించారు. వాయిస్ రిస్క్. క్లైమాక్స్ సన్నివేశంలో అన్నమయ్య తన భక్తిని చాటుకునే క్రమంలో నాగార్జున గారు చాలా ఇమోషనల్గా నటించారు. ఆ సన్నివేశాల కోసం ఆయన తన గొంతును కూడా శ్రమకు గురిచేశారు. 2. కథ పుట్టింది ఇలా. ఈ సినిమా కథను రచయిత జె.కె. భారవి గారు సిద్ధం చేశారు. ఆయన ఈ కథను రాఘవేంద్రరావు గారికి వినిపించటానికి వెళ్ళినప్పుడు కథ విన్న వెంటనే రాఘవేంద్రరావు గారు ముగ్ధులైపోయి వెంటనే కొంత డబ్బు 10,000 రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చి ఈ కథను పూర్తిగా డెవలప్ చేయమని బాధ్యత అప్పగించారు. 3. సంగీతం ఆత్మ. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి గారి సంగీతం ప్రాణం పోసింది. అప్పటి వరకు కమర్షియల్ సినిమాలకు పనిచేసిన కీరవాణి గారు అన్నమయ్య కీర్తనలకు క్లాసికల్ టచ్తో అద్భుతమైన స్వరాలు కల్పించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రం అన్నమయ్య పాత్రకు ప్రాణం పోసింది. ఈ సినిమాకు గాను ఆయనకు ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా అవార్డు కూడా లభించింది. విమర్శలు. ఈ సినిమాలో అన్నమయ్య పాత్రకు మీసం ఉంచడం, కల్పితమైన డ్యూయెట్లు భానుప్రియ, రమ్యకృష్ణ మొదలగు వారితో ఉండటంపై ఆ కాలంలో కొంతమంది విమర్శలు చేశారు. అయితే కమర్షియల్ హంగులతో భక్తిరసాన్ని ప్రజలకు చేరువ చేయడంలో ఈ మార్పులు పనిచేశాయని దర్శకుడు భావించారు. తెలుగు తెరపై వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు. కాని ఆ స్థాయి నటనతో, ఆ అద్భుతమైన హుందాతనంతో సుమన్ గారు కొత్త తరానికి వెంకటేశ్వర స్వామిని చూపించారు. దర్శకుడు రాఘవేంద్రరావు గారు వెంకటేశ్వర స్వామి పాత్ర కోసం ఎవర్ని ఎంచుకోవాలా అని ఆలోచిస్తున్నప్పుడు సుమన్ గారి పేరును ఎంచుకోవటంలో చాలా దూరదృష్టి ఉంది. సుమన్ గారి ముఖంలో ఉన్న ప్రశాంతత, ఆయన కళ్ళలో ఉండే తేజస్సు మరియు ఆయన నవ్వు వెండితెరపై స్వామివారిని చూడగానే ప్రేక్షకులకు భక్తిభావం కలగటానికి ప్రధాన కారణమయ్యాయి. ఆ పాత్ర కోసం సుమన్ గారు ఎంతో నిష్టగా ఉండేవారని సెట్స్లో చెబుతుంటారు. అవార్డుల పంట. ఈ సినిమాకు 2 జాతీయ అవార్డులు, 8 నంది అవార్డులు మరియు 3 ఫిల్మ్ఫేర్ అవార్డులు దక్కాయి. బాక్సాఫీస్. 42 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శితమై సంచలన విజయం సాధించింది. మీరు ఈ సినిమా ఏ ఇయర్లో చూశారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని చిత్ర విశేషాలు కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.